నిర్గమాకాండం 3వ అధ్యాయం 10-11 వచనాలని చూద్దాం. కాగా రమ్ము, నిన్ను ఫరో ఎద్దుకు పంపెదను, ఇశ్రాయేలులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలనను. అందుకు మోషే, నేను ఫరో ఎద్దుకు వెళ్ళుటకును ఇశ్రాయేలులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడునని దేవునితో అనగా, ఆయన, నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించదనెను. మోషే, చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగెను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన, ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలనెను. చాలు. నాలుగవ అధ్యాయము 10వ వచనం చూడు. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా, మానవులకు నోరిచ్చిన వాడెవడు? మోగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టి గలవానినే గాని, గుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే గదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయ్యుండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పెను. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపదలచిన వానినే పంపుమనగా ఆయన మోషే మీద కోపపడి లేవీయుడకు. చాలు చాలు చాలు. ఈ భాగం 2-3 భాగాలు నేను చదివించాను. ఈ 2-3 భాగాల్లో జరిగిన విషయం మీకు దాదాపు తెలుసు. ఇశ్రాయేలు జనాంగాన్ని బానిస బంధకాల్లోంచి బయటికి తీసుకొని రావటానికి మోషేను దేవుడు ఏర్పరచుకొని ఆయన్ని పిలుస్తున్న పిలుపది. ప్రజల్ని బంధకాల్లోంచి బయటికి తీసుకొని రావటానికి నీ విషయంలో నాకు సంకల్పం ఉంది, నీ పట్ల నా ప్రణాళిక ఉంది, కాబట్టి నిన్ను పంపుతాను, నువ్వు వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకొస్తావు, కాబట్టి బయలుదేరు అంటే మోషే చాలా పర్యాయాలు అడ్డు చెప్తాడు. ఓసారి అంటాడు, ఆ ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి, ఫరో దగ్గరికి వెళ్ళడానికి నేను ఏ పాటి వాడినాయా అంటాడు. మరోసారి అంటాడు, దేవుడు మీ యొద్దకు నన్ను పంపాడంటే ఏ దేవుడు, లేకపోతే ఎవరు ఆయన పేరేంటని అడుగుతారు. ఎందుకంటే వారి పితరుల దేవుడు వారికి తెలిసి ఉండవచ్చు గనుక నేను వెళ్ళి దేవుడు పంపాడంటే ఎవరు, ఆయన పేరేంటి అని అడుగుతారు. ఏం చెప్పాలి అని. తర్వాత ఇంకా మరికొన్ని రీతుల, నేను అంత మాట నేర్పరిని కాదయ్యా, ఫరో దగ్గరికి వెళ్ళి వాళ్ళ గురించి మాట్లాడాలంటే మరి మాటల్లో సామర్థ్యం ఉండాలి, ఎట్లా పడితే అట్లా మాట్లాడితే వాడు దెబ్బతీసే అవకాశం ఉంటుంది అని. తర్వాత నేను నీకు తోడై ఉంటాను, నీ నోటికి తోడై ఉంటాను అని దేవుడు మాట్లాడితే చివరిలో, అయ్యో ప్రభువా, నీవు పంపదలిచిన వాన్నే పంపు అంటే అర్థం ఏంటి? నేను పోనయ్యా, పోవటం నాకు ఇష్టం లేదు అన్నట్టు స్పందిస్తున్నాడు. అప్పుడు దేవుడు మోషే మీద కోపపడి అన్నాడు. ఈ సందర్భాల్లో దేవుడు మోషేని ఆయన పని కొరకు పిలవడం, మోషే దేవుణ్ణి తిరస్కరించటం అనేది మనం చూస్తాం. చివరికి ఫస్ట్ సౌమ్యంగా మొదలుపెట్టిన దేవుడు చివరికి కోప్పడాల్సి వచ్చింది మోషే మీద. మోషే ఎందుకు అలా ప్రవర్తించాడో మనకు కొంచెం ఆశ్చర్యం కలిగించింది. దాదాపు 40 ఏండ్ల ఈడు గలవాడై ఉన్నప్పుడు ప్రజల్ని బయటికి తీసుకొని రావాలి, దేవుని పని చేయాలని ఆరాటంగా మొదలుపెట్టినవాడు ఈరోజు దేవుడే సాక్షాత్తు ఆయనకి దర్శనమిచ్చి, రావయ్యా నేను నిన్ను వాడుకుంటాను అని పిలిస్తే
నేను రాను, నేను పోను అని మొరాయిస్తున్నాడు. ఒకవేళ ఈ అనేక మార్లు మోషే నేను రాను, నేను పోను అని మొరాయించిన దాన్ని బట్టి సరే అని వదిలేసి దేవుడు మరొక వ్యక్తిని చూసుకొని ఉంటే మోషే ఏమై ఉండేవాడు? ఇశ్రాయేలీయుడిగా పుట్టి ఐగుప్తీయుడిగా పెరిగి మిథ్యానీయుడిగా కన్నుమూసేవాడు. అంతేగా? అంతకుమించి ఇక మోషే చరిత్ర ఏముంది ఎవరికి తెలుసు? కానీ మోషేని ఏం చేయాలనుకుంటున్నాడో, మోషేని ఏ అంతస్తులో ఉంచాలనుకుంటున్నాడో, మోషేకి ఎలాంటి కృపను దేవుడు దాచాడో అది మోషేకి తెలియలేదు. దేవుడు అంత బ్రతిమాలి పిలుస్తుంటే మోషే కాదు అని తిరస్కరించడం మొదలుపెట్టాడు. 2 కారణాలు, భక్తులు చెప్పేటువంటి కారణాలు అనేకం ఉండొచ్చు. 2 కారణాలు ఎందుకు అలాగా మోషే స్పందించాడు. ఒకటి, నిజంగానే మోషే అమ్మో అక్కడికి వెళ్ళి అతనితో మాట్లాడి ఆ ప్రజల్ని తేవాలంటే అంత తేలికైన పని కాదు, కష్టతరమైన పని. అది నేను చేయడానికి నన్ను రమ్మని పిలుస్తున్నాడు, నా చేతన ఎక్కడ ఇద్ది అని భయపడి ఉండవచ్చు. ఎందుకంటే 40 ఏళ్ళప్పుడు ఉండే స్పీడు 80 ఏళ్ళకు ఉండదు కదా. కొద్దిగా ఫోర్స్ తగ్గింది, మనిషి కొంచెం విరిగి నలిగిన అనుభవంలోకి వచ్చేసాడు. ఒకప్పుడు తన సామర్థ్యం మీద తనకు బాగా నమ్మకం ఉండింది, తన బలం మీద, తన మాట మీద, తన జ్ఞానం మీద, తన సామర్థ్యతల మీద తనకు నమ్మకం ఉండింది. అందుకే అప్పుడు ట్రై చేశాడు, కానీ అది నిష్ప్రయోజనం అయిపోయింది. ఆ మానవ సంబంధమైన సామర్థ్యాల వల్ల దేవుని పని జరగకపోగా జరగాల్సిన పనికి అవరోధం ఏర్పడింది. జరగాల్సిన దేవుని పనికి తన సొంత సామర్థ్యతలను జోడించినందున అది ఆటంకపరచబడింది. అక్కడి నుంచి పక్కకి తీసుకొచ్చి అనేక సంవత్సరాలు, దాదాపు 40 సంవత్సరాలు ఆయన్ని వట్టివానిగా చేయాల్సి వచ్చింది అనుకుందాం. ఈ 40 సంవత్సరాలు కాలం గడిచేసరికి మొత్తం 80 వచ్చినాయి. ఈ 80 ఏళ్లలో మరి ఆయన ఐగుప్తులో నేర్చుకున్న సకల విద్యలు కావచ్చు, వాటి తాలూకు సామర్థ్యతలు కావచ్చు, అన్నీ అయిపోయి మామగారింటి కాడ ఏదో ఊడిగం చేసేవాళ్ళగా మారిపోయాడు. గొర్రెలు గాయటం తప్ప ఇంకా వేరేమీ చేయలేదు మోషే. పొద్దున్న లేవటం, ఆ మందం తోలుకొని పోవటం, సాయంత్రం దాకా మేపుకోవటం, తిరిగి రావటం, ఇదే డ్యూటీ డైలీ. ఒక యంత్రంలాగా మందని అడవికి తోలుకొని పోవటం, మేపటం, తీసుకొని రావటం. ఎన్ని రకాలుగా ఆలోచనలు వచ్చి ఉంటాయో, ఎట్లా ఉండాల్సిన వాడిని ఎలాగైపోయాను, ఏదో చేద్దాం అనుకున్న వాడిని ఏదో అయిపోయాను, ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది. ఇంకా ఆయన బహుశా అంతా భ్రాంతి అని పాట పాడుకొని ఉండొచ్చు. చివరికి 1 సంవత్సరం, 2, 3, 4, 40 ఏళ్ళు ఆశలన్నీ ఉడిగిపోయినాయి. ఇంకా లేదులే అవకాశం అనుకున్నాడు. కానీ ఊహించని రీతిలో దేవదర్శనం పొందాడు. డైరెక్ట్గా దేవుడే అతన్ని దర్శించి పిలవటం మొదలుపెట్టాడు. మరి ఇప్పుడు పిలుస్తున్నాడు, ఇంకేం పనికి వస్తాను నేను అని తన బలహీనతను బట్టి, తన అసమర్థతను బట్టి భయపడి వెనకడుగు వేసి ఉండొచ్చు. నంబర్ 1. నంబర్ 2, ఇలా పదే పదే దేవుణ్ణి ప్రశ్నించడం ద్వారా, దేవుణ్ణి విసిగించినట్టు మాట్లాడటం ద్వారా, ప్రతిసారి అలా మాట్లాడి దేవుని దగ్గర నుండి ఒక వాగ్దానాన్ని పొందుకుంటున్నాడు. ఇది కూడా అయి ఉండవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు కావాలంటే చూడండి, ఈయన అడుగుతాడు. ఆయన అడిగిన ప్రతిసారి, ఫస్ట్ సారి అంత అలాంటి గొప్పవాడి దగ్గరికి వెళ్ళడానికి, ఆ ఫరో అంతటి వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి నేను ఏ పాటి వాడను అంటే, నేను నీకు తోడై ఉంటాను అన్న. ఆ ప్రజలు ఆయన పేరు ఏంటంటే, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని చెప్పండి, చెప్పు అంటాడు. మీ ఇద్దరు మోషే అహరోన్ వెళ్తారు కదా, మీరు ఇలా చెప్పాలి. తర్వాత నాకు నోటి మాంద్యం ఉంది అంటే, అసలు నన్ను మనిషికి నోరిచ్చినోడు కూడా నేనే కదా.
కాబట్టి నేను నీ నోటికి తోడై ఉంటాను. అట్లాగా ఈ ప్రజలు వాళ్ళు గడ్డు ప్రజలు వాళ్ళు కష్టం వాళ్ళని తీసుకురావాలంటే నేను నీకు సామర్థ్యం ఇస్తాను, నీకు శక్తిని ఇస్తాను అని ఈయన అడ్డు చెప్పిన ప్రతిసారి దేవుడు తన బాహుబలం చూపిస్తానని వాగ్దానం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ప్రతి మనుషుని పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. అసలు నా పట్ల దేవునికి ఏ ఉద్దేశం లేకుండా నేను అనవసరంగా సృష్టించబడ్డాను అని చెప్పుకోవటానికి ఒక్క మనిషి కూడా లేడు. ఎంతమందినైతే భూమి మీద దేవుడు ఉనికిలోకి రానిచ్చాడో వాళ్ళందరి విషయంలో దేవునికి ఒక సంకల్పం, ప్రణాళిక ఉన్నాయి. వాటిని గుర్తుపట్టి ఆ ప్రణాళికను నెరవేర్చేవారు కొందరు, వాటిని లక్ష్య పెట్టకుండా జీవితాన్ని వ్యర్థపుచ్చుకునేవారు మరికొందరు. మీరు ఏ తరగతికి చెందినవారో మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా చిన్నవైనా పెద్దవైనా నీ పట్ల స్పష్టంగా నీ పట్ల దేవునికి కొన్ని ప్రణాళికలు ఉన్నాయి, కొన్ని సంకల్పాలు ఉన్నాయి, కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. అవి నువ్వు నెరవేర్చాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయనతో కలిసి జత పని వాడవై, జత పని కత్తెవై నువ్వు జీవించాలని దేవుడు ఆరాటపడుతున్నాడు. ఉయ్యాల తొట్టిలో నువ్వు ఉన్నప్పుడే, ఎప్పుడు పసికందుగా తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఉయ్యాల తొట్టిలో మనం ఉన్నప్పుడే ఓ భక్తుడు అన్నాడు, ఉయ్యాల తొట్టిలో మనం ఉన్నప్పుడే ఆయన మనకెళ్ళి చాలా ఆశగా చూసేవాడట. ఎందుకంటే మనకిచ్చినవేవో ఆయనకి తెలుసు. ఉయ్యాల తొట్టిలో పసిపాపగా మనం ఉన్నప్పుడే మన వైపు చూసి మురిసిపోయాడు ఆయన. ఎందుకు అంటే ఈ బిడ్డ పెరిగి పెద్దయి నా చిత్తము నెరవేరుస్తాడు, ఈ బిడ్డ పెరిగి పెద్దదై నా సంకల్పం నెరవేరుస్తుంది అని మిగుల ఆశతో మనల్ని చూసి మురిసిపోయాడు. కానీ పెరిగి పెద్దయిన తర్వాత నిజంగా అదే జరిగితే ఆయనకి సంతోషం. ఒకవేళ అది జరగకుండా దానికి భిన్నమైన జీవితంలోకి మనం వెళ్ళిపోతే దేవుడు బాధపడటం, తలదించుకోవటం, దుఃఖపడటం అనేవి జరుగుతాయి. అందుకే మొట్టమొదటి విషయం చెప్పాను, దేవుడు నిన్ను సృష్టించిన దాని వెనుక ఒక ప్రణాళిక ఉంది. నీవు ఆయనతో కలిసి జత పని వానిగా, జత పని కత్తెగా నీవు ఉండాలనేది దేవుని కోరికే. ఒకవేళ మీరు ఈ భూమి మీద అలా అనుకుంటారేమో, ఈ భూమి మీద మాత్రమే కాదు, రేపు అక్కడికి పోయిన తర్వాత కూడా మనము యేసయ్యతో కలిసి పని చేయాలి. ఇది సంకల్పం, ఇది ప్రణాళిక. ఇక్కడ భూమి మీద కాదు, భూమి మీద కూడా ఆయన జత పని వారమే. ఇక్కడ అయితేనే అక్కడ కూడా కాగలుగుతాం. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఆయనతో కలిసి జత పని వారం అయితేనే అక్కడ జత పని వారం కాగలుగుతాం. ఏదేం తోటలో ఆదాము హవ్వలు ఇద్దరిని దేవుడు నిర్మించిన తర్వాత వాళ్ళని ఒట్టిగా ఉంచాడా, పని చేయమన్నాడా? వాళ్ళకు కొన్ని పనులు అప్పచెప్పాడు. మొట్టమొదటిది, మీరు ఫలించి అభివృద్ధి నొంది భూమిని నిండించి విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకోండి. మొట్టమొదటిది వారు ఫలించాలి. రెండవది, వారున్న తోటని వారు సేద్యపరచాలి. చూడండి, దేవుడు ఇద్దరిని జతపరిచి ఖాళీగా ఉండమని చెప్పలేదు, వారిద్దరికి పని కల్పించాడు. రేపు పరమ ఏదెనులో కడపటి ఆదాము అంటే క్రీస్తు, ఆయన భార్య సంఘవధువు ఇద్దరిని సమకూర్చి ఖాళీగా ఉండండి అని చెప్పడు. ఆయన మనం కలిసి క్రొత్త సృష్టిని ప్రారంభించాలి. దేవుడు ఇక్కడ మనల్ని సిద్ధపరుస్తున్న సిద్ధపాటు
ఒక్క ఈ లోకానికే కాదు, ఆ లోకానికి కూడా పనికొచ్చే విధంగా రెడీ చేస్తున్నాడు. కొంతమంది దీన్ని గ్రహించరు. మన పట్ల ఆయనకున్న ఆ ప్రణాళికలు, ఆ సంకల్పాలు నెరవేర్చుకోవడానికి పసిప్రాయము నుండి అనేక రకాల అనుభవాల్లో గుండా మనల్ని తీసుకెళ్ళి ఇక్కడికి అక్కడికి ఆయనతో కలిసి జత పని చేయున్నట్లు ఇక్కడికి అక్కడికి ఆయన మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దీన్ని గుర్తుపట్టే వాళ్ళు ఎందరు ఉన్నారో వారు ధన్యులు. వాళ్ళు మోషే ఫలభరితమైన జీవితాన్ని స్వతంత్రించుకున్నట్టు స్వతంత్రించుకుంటారు. లేకపోతే ఏదో అనుకుంటే ఏదో అయినట్టుగా అయిపోతారు. ఎందుకంటే దేవుని యొక్క సంకల్పాన్ని గురించి అసలు ఆలోచించని వాడు, పట్టించుకొనివాడు దాన్ని నెరవేర్చడానికి ఎలా పూనుకుంటాడు? ఆ విషయంలో అసలు ఆలోచనే లేనివాడు దాన్ని ఎలా నెరవేరుస్తాడు? దాని విషయంలో ఆలోచన ఉంటే కదా నెరవేర్చడానికి కృషి చేసేది. నన్ను ఎందుకు పుట్టించాడు? అసలు నా వెనక ఆయనకు నా జన్మ వెనక ఆయనకున్న ఉద్దేశం ఏంటి? నాకు నేర్పుతున్న రకరకాల అనుభవాలు ఎందుకు నేర్పుతున్నాడు? వీటన్నిటి ద్వారా నేను ఏం చేయాలని ఆయన ఆశిస్తున్నాడు అనేది కనీసం లైఫ్లో ఒక్కసారైనా నిండు మనసుతో ఆలోచిస్తే అప్పుడు ఆయన ఎంటర్ అవుతాడు. లేకపోతే మోషే తిరస్కారాన్ని దేవుడు ఆమోదించి దేవుడు వెళ్ళిపోతే మోషే ఎలా మిగిలిపోయేవాడని చెప్పుకున్నాం ఇందాక. ఇశ్రాయేలీయుడిగా పుట్టి ఐగుప్తీయుడిగా పెరిగి చివరికి మిథ్యానీయుడిగా తన యాత్ర ముగిసిపోయేది ఎవరికీ తెలిసేది కాదు. చూడండి, మోషేని దేవుడు పిలవటం వెనక ఇశ్రాయేలు జనాంగం యొక్క విమోచన మాత్రమే కాదు, తన దాసుని యొక్క ధన్యకరమైన జీవితం తర్వాత రాబోతున్నటువంటి సార్వత్రిక సంఘానికి దృష్టాంతంగా దీవెనకరంగా ఉండునట్లు దేవుడు మోషేని ఆశీర్వదించాడు. ఆ అద్భుతమైన ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటూ కానీ రానాయన అంటే ఈయనేమో నేను రాను మొర్రో అని మొరాయిస్తాడు. ఎంత వెరితనం! ఒక మోషేనే కాదు, ఈరోజు చాలామంది ఆ టైప్ వాళ్ళు ఉన్నారు. రా, నిన్ను ఇలా నేను చేయాలనుకుంటున్నాను అని నీ ముందుకు దేవుడు ఆయన ఉద్దేశాలు తీసుకొస్తే, నీకు ప్రత్యక్షతలు ఇస్తే, నీకు దర్శనం ఇస్తే, వాటన్నిటిని పక్కన పెట్టేసి తినుట, త్రాగుట, సుఖించుట, సంపాదించుట, అనుభవించుట, ఆనందించుట అనే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. జీవితంలో ఉన్నదంతా అదేనా? మన కోసం మనం బతకటమేనా? చెలేమా? అదేనా బతుకంతా? ఆయన కోసం బ్రతకాలి, ఆయన పిల్లల కోసం బ్రతకాలి. మనం ప్రతి మనిషిని మరో మనిషి ప్రయోజనం కోసమే దేవుడు సృష్టించాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రతి మనిషిని మరో మనిషి ప్రయోజనం కోసమే సృష్టించాడు. మనకు కలిగే సంతోషాలు ఇతరుల ప్రయోజనం కోసమే, మనకు కలిగే నష్టాలు, కష్టాలు కూడా ఇతరుల ప్రయోజనం కోసమే. మళ్ళీ చెప్తున్నా, మనకు కలిగే సంతోషాలు ఇతరుల ప్రయోజనం కోసమే, మనకు కలిగే కష్టాలు, నష్టాలు కూడా ఇతరుల ప్రయోజనం కోసమే. అన్న సంతోషం అంటే అనుకోవచ్చు, మనం హ్యాపీగా ఉండి, సమృద్ధిగా ఉండి, సంపన్న స్థితిలో ఉంటే ఇతరులకు హెల్ప్ చేస్తాం, ఇతరులను ఆదుకుంటాం. ఇది నిజంగా ఇతరులకు ప్రయోజనకరమే. మన సమస్యలు, మన దుఃఖాలు, మన బాధలు, మన వేదనలు ఇతరులకు ఎట్లా ప్రయోజనకరంగా మారతాయి? అది మారుస్తాడు ఆయన. నేను చెప్తున్నా, నీకు ఏదొచ్చినా, ఆనందం వచ్చినా, కష్టం వచ్చినా, లాభం వచ్చినా, నష్టం వచ్చినా, మేలు కలిగినా, కీడు కలిగినా, ఖచ్చితంగా దాని వెనక ఇతరుల ప్రయోజనాన్ని దేవుడు దాచిపెట్టాడు. ఖచ్చితంగా. దీనికి ఒక అద్భుతమైన సాక్ష్యం గతంలో చెప్పాను, మీకు గుర్తుందో లేదో. లూయిస్ బ్రెయిలీ 2 కళ్ళు బాగానే ఉన్నాయి,
కానీ ఊహించని రీతిలో 2 కళ్ళు పోయాయి. పుట్టుకతో గుడ్డివాడు కాదు, కానీ మధ్యలో కళ్ళు పోయినాయి. బాలుడుగా ఉన్నప్పుడే అంధుడైపోయాడు, ఏం కనపడదు. కానీ ఎందుకు నాకు ఈ అంధత్వం వచ్చింది, ఎందుకు నేను ఇలా గుడ్డివాడుగా పుట్టాను అని నిరాశ ఊబిలోకి కొంతకాలం వెళ్ళినా తర్వాత మరి ఆయన ఏ విధంగా ఆలోచించాడో ఆ నిరాశ ఊబిలోంచి బయటకు వచ్చి, నేను పడిన ఈ బాధ మిగిలిన వాళ్ళు పడకుండా ఉండాలంటే నాలాంటి అంధులైన వాళ్ళకి ఏదన్నా నేను దారి చూపించాలి అని తనకు కలిగిన ఆ నష్టాన్ని, తనకు కలిగిన ఆ అంధత్వాన్ని దృష్టిలో పెట్టుకొని, తనలాగా ఎంతమంది బాధపడుతున్నారో గ్రహింపులో పెట్టుకొని, వాళ్ళందరి చదువు కోసం ఆయన కనుగొన్నదే బ్రెయిలీ లిపి. ఈరోజు కళ్ళు లేని అంధులు కోట్లాది మంది, వందలు వేలు లక్షలు కాదు, కోట్లాది మంది అంధులు చదువుతున్నారు. అన్నీ బాగున్న మనలాగా వారు బ్రతకగలుగుతున్నారు, వారు అన్నీ చేయగలుగుతున్నారు. మనకంటే ఉన్నతంగా వారు చదివి, మనకంటే జ్ఞానవంతులుగా, తలాంతులు గలవారుగా వారు వర్ధిల్లుతున్నారు, వాడబడుతున్నారు. కారణం ఏంటో తెలుసా? ఎలా అది సాధ్యమైందో తెలుసా? ఒక ఆరోగ్యవంతుడైనటువంటి బాలుడికి ఒక ఘోరమైన నష్టము కలుగుట వలన. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి. ఒక ఆరోగ్యవంతుడైన బాలునికి ఘోరమైన నష్టం. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. శరీరంలో ఉన్న ఇంద్రియాలన్నిటిలోనికి కళ్ళు చాలా ప్రధానమైనవి అని. ఆ కళ్ళే పోయినప్పుడు లోకమే చీకటి. కానీ అతనికి అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అనేక మందికి అతడు వెలుగుగా మారడానికి వచ్చింది. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఆయన ఫోటో మరియు ఆయన కనుగొన్న లిపి. దాన్నే బ్రెయిలీ లిపి అంటారు. ఏ అంటే అదిగో ఆ చుక్కలు ఉన్నాయి చూడండి, అవి వాస్తవంగా బెజ్జాలు అన్నమాట. చేతి స్పర్శతో అట్లా దాన్ని టచ్ చేశారంటే, వాళ్ళు కళ్ళు లేని వాళ్ళు దాన్ని అట్లా తాకారంటే అది ఏ అని గుర్తుపడతారు. చుక్కల లెక్క అన్నమాట, చుక్కల సైజు మరియు లెక్క, వాటి విధానం, అవి ఉండే తీరు. చిన్న చుక్క ఏ మూలలో ఉంది, పెద్ద చుక్క ఏ ప్లేస్లో ఉంది, మూడో చుక్క ఏ ప్లేస్లో ఉంది, ఇవన్నీ అట్ట స్పర్శ జ్ఞానం ద్వారా టచ్ చేయగానే వెంటనే అక్షరం ఏందో అర్థమైపోతుంది. అలా సాధన చేసి ఈరోజు కళ్ళు లేని అంధులు అనేక మంది గొప్ప చదువు చదివి జాబులు చేస్తున్నారు, ఒక ఉన్నత స్థితిలో ఉన్నారు. వారు వివాహాలు చేసుకొని కుటుంబాలు కలిగి అద్భుతంగా వర్ధిల్లుతున్నారు, మనకంటే బాగా. ఇప్పుడు చెప్పండి, బ్రెయిలీకి కలిగిన నష్టం సమాజంలోని అనేక మంది అంధులకు లాభంగా మారిందా లేదా? దేవునికి మహిమ కలుగునుగా. ఇదే విధంగా దేవుడు మనల్ని పుట్టించాడు భూమి మీద. మనకు కలిగే ప్రతి లాభం, ప్రతి నష్టం వెనక ఇతరుల ప్రయోజనాన్ని తప్పకుండా దేవుడు దాచి ఉంచాడు. అదే ఆలోచిస్తాడు ఆయన. కాబట్టి అనవసరంగా మనల్ని దేవుడు చేయలేదు గనక ఎవరికి వాళ్ళు యథార్థ హృదయంతో అసలు నా విషయంలో దేవునికి ఉన్నటువంటి ఆలోచన ఏంటి, దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి. ఇంకో మాట కూడా చెప్తాను. ఇప్పుడు ఒక తెగులు వచ్చింది. ఈ తెగులు వల్ల ఎంతోమంది కన్ను మూశారు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. అట్లాగా ఒక వర్షపు జల్లు పడ్డట్టు అందరి మీద అలా కురిసింది. కురిసిన జల్లు కొంతమందిని అసలు భూమి మీద లేకుండా తీసుకెళ్తే నిన్ను ఏమీ చేయలేదు, నువ్వు క్షేమంగా ఉన్నావు, నువ్వు బ్రతికున్నావు, ఆరోగ్యంగా ఉన్నావు, సజీవురాలిగా ఇంకా భూమి మీద ఉన్నావు. నిద్రించిన వారిలో చేర్చబడలేదు, మృతులలో నువ్వు చేర్చబడలేదు. ఎందుకు? కారణం ఏమై ఉంటుంది? ఇప్పుడే కాదు, ఒకసారి జీవితంలో గతంలో కూడా వెనక్కి తిరిగి చూసుకోను. ఎన్నోసార్లు
మరణకరమైన అపాయములు నీకు నాకు ఎదురయ్యాయి. చావు చాలా సమీపంలోకి వచ్చింది. ఇక ఆశే లేదు, చచ్చి తీరతాం అంతే అన్న పరిస్థితి కూడా వెళ్ళాం. కానీ చావు లేదు, బతికే ఉన్నాం. గతంలో విషయాలన్నీ పక్కన పెడితే ఇప్పుడున్న తెగులు ఎంతోమందిని దెబ్బతీస్తే నిన్ను నన్ను ఏమీ చేయకుండా ఇంకా కాపాడి ఇంకా మనం సజీవ లెక్కలో ఉండటానికి కారణం ఏంటో తెలుసా? మోషే ముందు నడుస్తుంటే మోషేకి ఏమీ కాకుండా అదృశ్య రూపంలో మోషేకి తోడై ఉన్న దేవుని హస్తం మోషే భద్రతకు కారణమైతే, ఈరోజు మనం ప్రపంచం మీదకి వచ్చిన ఈ తెగులులో చావకుండా నిలిచి ఉండటానికి మొట్టమొదటిది మన ద్వారా జరగవలసినటువంటి కార్యములు ఉన్నాయి. రెండవది అవి నెరవేర్చడానికి మనము చావకుండానట్లు దేవుని రక్షణార్థమైన బాహువు మన వెంట తోడుగా ఉంది. ఆయన బలమైన బాహువు మనకు తోడై ఉంది. అంటే మిగిలిన వాళ్ళకి లేదా అంటే వాళ్ళ నిర్ణయ కాలం సంపూర్తయింది, దేవుడు వాళ్ళని తీసుకున్నాడు. చిన్న ఏజ్ కానీ పెద్ద ఏజ్ కానీ ఏ వయసు కానీ ఏ వ్యక్తి కానీ, మేల్ అండ్ ఫీమేల్, స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా కానీ ఆయన ప్రణాళిక కంప్లీట్ అయినటువంటి వ్యక్తులు ఇంకొచ్చేసేయండి అంటాడు. కానీ నిన్ను నన్ను పిలవలా అంటే ఇంకా మనకు అవకాశం ఇచ్చాడు, మనం ఆలోచిస్తామని ఇంకా మనకి ఛాన్స్ ఇచ్చాడు. ఈ ఆలోచన చెయ్యకుండా కొంతమంది అమ్మయ్య కొంతమంది పోయినా నేను బతికున్నాను కాబట్టి కుటుంబాన్ని జాగ్రత్త చేసుకోవాలి, ఇంకా అది చేయాలి ఇది చేయాలి అలా చేయాలి ఎలా చేయాలి, ఇల్లు కంప్లీట్ చేయాలి బిల్డింగ్ కంప్లీట్ చేయాలి ఇంకా అని ఈ ఈ ఈ సంవత్సరం కాకపోతే ఈసారి సంవత్సరానికైనా ఇంకో స్టేర్ వేయాలి, ఆ పక్క ఎకరం కొనాలి, పక్క స్థలం కొనాలి, ఇది కొనాలి అది కొనాలి. ఈ చెత్త అంతా తలకాయలో నింపుకొని ఈసారన్నా ప్రమోషన్ కొట్టేయాలి, ఈసారన్నా పై తరగతికి వెళ్ళాలి, ఈసారైనా పై క్లాస్కి వెళ్ళాలి, ఈసారైనా పై స్థాయి జాబ్ కొట్టేసేయాలి. అవసరమే, ఇవన్నీ కాదని నేను అనట్లేదులే. కానీ వాటితో పాటు అసలు వీటి కోసమే నన్ను బతకనిచ్చాడా అని ఒక ఆలోచన చేయాలి కదా. బాబు పోయినేడు కొనలేదురా పొలం, ఈ ఏడు కొనయ్యా అని బతకనిచ్చాడా? పోయినేడు పెళ్లి చేసుకోలేదురా, ఈ ఏడు పెళ్లి చేసుకోయ్యా అని బతకనిచ్చాడా? పోయినేడు ఒక స్టేరుతోనే ఆపావురా, అయ్యా ఈ ఏడు 2 స్టేర్లు వేయ్యా అని ఆపాడా? ఎందుకు ఆపాడు? పోయిన సంవత్సరం పిల్లలు పుట్టలేదమ్మా, ఈ సంవత్సరం ఒక బిడ్డను కన్నమ్మా అని ఆపాడా? అసలు ఎందుకు ఆపాడు? ఏంటి? నాతో పాటు ఉన్న వాళ్ళు, నా తోటి వాళ్ళు, నా ప్రక్క వాళ్ళు, నా ఇరుగువారు, నా పొరుగువారు ఆవిరిలాగా మాయమైపోయారు. నేను ఇంకా ఎందుకు బతుకున్నాను? వాళ్ళని సమీపించిన అదే తెగులు నా మీదకి వచ్చి నన్ను ఏమీ చేయలేకపోయింది. ఎంతోమంది ప్రాణాలు తీసిన అదే తెగులు నన్ను ఏమీ చేయకుండా వెళ్ళిపోయింది. కారణం లోకాన్ని బాగా అనుభవించి కులకమనే ఉంచాడు దేవుడు నన్ను. బాయ్ ఎందుకు ఉంచాడు? ఏం చేయాలని ఉంచాడు? ఏంటి నాయనా అని ఒక ప్రశ్న నువ్వు నీ మదిలో నువ్వు కలిగి ఉంటే, ఆ తర్వాత నువ్వు ఏం చేయాలో నీ ముందుకు అది తీసుకొస్తాడు ఆయన.